ఐపీఎల్ కు ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు. సీజన్ కు కలర్ఫుల్ లీగ్ రేంజ్ మారుతూనే ఉంది. కుర్రాల నుంచి స్టార్ ప్లేయర్ల వరకు ఐపీఎల్ లో భాగం అవుతున్నారు. బిజినెస్ పరంగానూ ఐపీఎల్ సూపర్ హిట్. ప్రపంచవ్యాప్తంగా ఈ లీగ్ కు ఫాలోవర్స్ పెరుగుతూనే ఉన్నారు. అయితే అభిమానుల ఆనందాన్ని పెంచే దిశగా బీసీసీఐ కసరత్తు చేస్తోంది. మ్యాచ్ల సంఖ్యను పెంచితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తోంది. ఐపీఎల్ లో ప్రస్తుత సీజన్ నే చూస్తే 10 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ లోని జట్ల మధ్య ఒక్కో మ్యాచ్ జరగబోతోంది. అవతలి గ్రూప్ లోని జట్లతో 2 మ్యాచ్ల చొప్పున ఆడుతున్నాయి. అంటే కొన్ని జట్ల మధ్య 2 మ్యాచ్లు, మరికొన్ని జట్ల మధ్య ఒక్కో మ్యాచ్ కే అవకాశం ఉంది. దీంతో లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్లుంటాయి. ఆ తర్వాత 3 ప్లే ఆఫ్స్, ఫైనల్ ఉంటాయి. ఓవరాల్ గా సీజన్ లో 74 మ్యాచ్లు జరుగుతాయి. అయితే ఈ సంఖ్యను 94కు పెంచాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. 94 మ్యాచ్లకు పెంచితే అన్ని జట్ల మధ్య 2 మ్యాచ్లు జరుగుతాయి. లీగ్ దశలోనే ఒక్కో జట్టు 18 మ్యాచ్ల చొప్పున ఆడుతుంది. 2008లో ఐపీఎల్ ఆరంభమైనప్పుడు 8 జట్లే ఉన్నాయి. 2021 వరకు టోర్నీలో 8 జట్లే బరిలోకి దిగాయి. ఆ తర్వాత మాత్రం కొత్తగా 2 జట్లు టోర్నీలో చేరాయి. టోర్నీలోకి లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ ఎంట్రీ ఇచ్చాయి. దీంతో మ్యాచ్ల సంఖ్య 60 నుంచి 74కు పెరిగింది. ఇప్పుడు ఫ్రాంచైజీల సంఖ్యను పెంచకుండా మ్యాచ్ల సంఖ్యనే పెంచాలనే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు చర్చ జరుగుతోంది. నిజంగా ఒకప్పట్లా ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో బైలేటరల్ సిరీస్లు క్లిక్ కావడం లేదు. వన్డేలు, టెస్ట్లకు ఆదరణ తగ్గుతోందన్న చర్చ కూడా ఉంది. అదే సమయంలో టీ20 ఫార్మాట్ కు క్రేజ్ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పొట్టి ఫార్మాట్ లో లీగులు పుట్టుకొస్తున్నాయి. ఎలాగూ ఐపీఎల్ కు ఆదరణ ఎక్కువే ఉన్నందున మ్యాచ్ల సంఖ్యను పెంచితే బాగుంటుందని బీసీసీఐ భావిస్తోంది. కమర్షియల్ గానూ కలిసొస్తుందనే ఆలోచనలో బోర్డు ఉందని తెలుస్తోంది. అయితే మ్యాచ్ల సంఖ్య పెరిగితే టోర్నీ జరిగే రోజుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఐపీఎల్ విండోను పెంచాల్సుంటుంది. డబుల్ హెడర్ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తంగా మున్ముందు బీసీసీఐ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.